కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సాలెగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల ఘర్షణ చర్చనీయాంశమైంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఒకరినొకరు కొట్టుకోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు విద్యార్థులు. ఈ విషయాన్ని పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాలకు తాళం వేసి ఆందోళనకు దిగారు. పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే ఈ విధంగా ఘర్షణ పడడం మంచిది కాదన్నారు. విచారణ జరిపి ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. సార్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. హెడ్ మాస్టర్ సార్ ఇద్దరు హెడ్ మాస్టర్ సార్ ఇన్ఛార్జి, మళ్ళీ రెగ్యులర్ ఉన్న సార్లు బండాలతో రాళ్లతో చెప్పులు తీస్తున్నాడు. గలీజ్ బూత్ మాటలు తింటారు. పిల్లగాళ్ళు బయటికి వెళ్ళి మాకు వచ్చి చెప్పేసరికి మాకు తెలియదు ఏం జరిగింది సార్ అంటే, ఈ విషయము ఈ సార్ వచ్చి మమ్మల్ని గొడవ పెట్టుకున్నాడు. మేము ఏమనలే, ఏం జరిగిందో ఏం తెలియదు మాకు. ఈ సార్ వట్టిగా వచ్చి మాకు గొడవ పెట్టుకున్నాడని అంటున్నాడు. డబ్బుల విషయంలో బయటపడి 7 లక్షల చిల్లర డబ్బుల విషయంలో ఆయనకు అందలే అట. అందుకే ఆయన ఇప్పుడు మేము కాల్ చేసినాం, సార్ రండి సార్, మీ ఇట్లా మేము ఊరోళ్ళు వచ్చినామంటే నేను రాను, నాకు ఏం అందలే, నేను ఎందుకు రావాలి, నేను ఇంకా వారానికి నేను రిటైర్మెంట్ అవుతున్నా, నేను ఎందుకు రావాలని అతను అన్నాడు. అనేసరికి మేము అన్నాం, సార్ మరి రాకుంటే మేము ఊరోళ్ళు వచ్చినాం, అంతా మేము స్కూల్కు తాళం వేద్దామని అంటున్నాం. మరి ఈ సమస్య ఏంటంటే మిగతా బయట ఊర్లో వేరే బయటపడ్డాయి రాయి కానీ సిమెంట్ కానీ తీసుకుపోయి ఎక్కడ చేసి అక్కడ అమ్మేసిళ్ళు. ఈ మొత్తం సారిది మన పాత్ర ఉందని మేము అంటున్నాం. వాళ్ళు ఎట్లుంటే నేను 2వ తారీఖు నుంచి అనారోగ్య రీత్యా నేను పాఠశాల విధులకు రాలేకపోతుందని అంటారు. అయితే ఆయన ఎన్నడైతే వచ్చి జైన్ అయితే ఆ నుంచి లెక్క మళ్ళీ అయితే మొన్న వచ్చిండ్రు. వస్తే నేనేమనుకున్నా అంటే ఆరోగ్యం బాగుపడి మరి వచ్చిండు కావచ్చని నేను అనుకున్నా. కానీ సంతకం అయితే చేయలేదు. నాకు వచ్చినట్టు రిపోర్ట్ ఏం లేదు. వచ్చేటప్పుడు కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తోటి ఆయన రాయించుకొని రావాలా అంటే నా ఆరోగ్యం బాగైందని అక్కడ మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఇక్కడ కూడా వచ్చి ఒకటి ఇచ్చి సంతకం పెట్టుకొని కూర్చోవాలా. కానీ ఈ చిన్నగా మేము అనుకుంటుండగానే ఇది వర్క్ అడ్జస్ట్మెంట్ పూర్తిగా డిఓ గారు ఇచ్చిన ఉత్తర్వులు, దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి సంబంధం లేదంటే సారు కొంచెం హర్ట్ అయ్యింది వాస్తవానికి. ఎందుకంటే సీనియారిటీ జూనియర్ అనే టెక్నికల్ వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది. దాని మీద సారు కూడా వాస్తవానికి హర్ట్ అయ్యిండు. అది సద్దుమణిగింది మా మధ్యన విషయం. అంటే చిన్నగా చెప్పేటప్పుడే ఆయన కలగజేసుకొని అసలు ఆయనకు సంబంధం లేని మ్యాటర్ ఇది. అసలు ఎందుకు వచ్చినా కూడా తెలియదు. మరి స్కూల్ టీచరే ఆరోగ్యంగా కుదురపడవచ్చు జైన్ అయిందని నేను అనుకున్నా. కానీ జైన్ ఏం లేదు, సంతకం ఏం చేయలేదు. ఆయన ఆ మీదకి ఇట్లా దాడి చేసిండ్రు వీళ్ళందరూ సాక్షి.